జై శ్రీరామ్ అండి. ఆవగింజంత మంచి చేయడం, అర కేజీ అంత గొప్పలు చెప్పుకోవడం. ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు కదా. ఆశ్రమం ఆశ్రమం అని చెప్పేసి తెగ 4 రోజుల నుంచి వీడియోలు చేస్తూ, ఎందుకు వీడియోలు చేస్తుందంటే నేను నిన్న కూడా చెప్పేశాను. ఏంటంటే అక్కడికి వెళ్ళి మొదటి రోజు టిఫిన్ సూపర్ ఉందండి. మొదటి రోజు మధ్యాహ్నం పూట అన్నం కూరలు సూపర్ ఉన్నాయండి. వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉందండి, చాలా హాయిగా ఉంది. సాయంత్రం పూట స్నాక్స్ పెడుతున్నారు, చక్కగా లాగిచ్చేస్తున్నాము. నైట్ పూట లైట్ ఫుడ్ అనేది పెడుతున్నారు, హెవీగా పెడితే అరిగించుకోలేమని చెప్పేసి. సో మేము ఏ పని చేయకుండా మాకు చక్కగా ఫుడ్ అంతా మా టేబుల్ దగ్గరికే వచ్చేస్తుంది. మేము ప్రకృతిని ఆస్వాదిస్తూ మాకు అలసిపోయినప్పుడు రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాము. ఇదేనండి మా డైలీ లైఫ్ రొటీన్ అయిపోయింది. చాలా హాయిగా ఉంది అని చెప్పేసి ఒక వారం 10 రోజులు వీడియోస్ వస్తాయి. ఎందుకు ఈ వీడియోస్ వస్తాయంటే, చాలామంది వృద్ధాప్యంలో పిల్లలకి దూరంగా ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించడం కోసం వాళ్ళందరికీ వేసే ఒక బిస్కెట్ అన్నమాట. ఇది లైక్ ఏంటంటే కంటిన్యూస్లీ ప్రమోషన్. వాళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళని పిలిపించుకుంటున్నారు. వీళ్ళని పిలిపించుకొని వీళ్ళు ఇచ్చే రివ్యూస్తో వాళ్ళ దగ్గరికి ఇంకెంతోమంది అలాగా వృద్ధ దంపతులు వచ్చేస్తారు అన్న ఆలోచనతో చేసే ఒక బిజినెస్ అన్నమాట. ఇది బిజినెస్ ట్రిక్. ఈ ట్రిక్ని అడ్డం పెట్టుకొని జనాల దగ్గరేమో గొప్పలు చెప్పేసుకోవడం అసలు నాకు అర్థం కాదండి. రెస్ట్ తీసుకునే వాళ్ళు అంత అర్జెన్సీగా పాలు పొంగిచ్చేసుకొని అంత అర్జెంటుగా పనోళ్ళకి మేము వండడం కోసం మా చేతి ఫుడ్ వాళ్ళకి పెడితే మాకు ఆనందం, మేము వండి వాళ్ళు తింటుంటే మాకు చాలా ఇది పుణ్యం వస్తుంది అని చెప్పేసి దిక్కుమాలిన డైలాగులన్నీ కొట్టడం దేనికి? ఇప్పుడేమో దగ్గరలో, మళ్ళీ దూరంగా కూడా కాదు. ఇప్పుడు ఆశ్రమం ఎక్కడో చాలా దూరంలో ఉంది. పోనీ అంత దూరం వెళ్ళి అక్కడ సేద తీరుతాము అంటే కాదు. 2 కిలోమీటర్లలో ఏమొస్తుందండి? ఎందుకో చెప్పనా నేను. 2 కిలోమీటర్లు ఎందుకు పెట్టుకున్నారంటే, టక్కున లంచ్ టైంకి వీళ్ళింటి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ వీడియోస్ చేసుకోవచ్చు, మళ్ళీ టక్కున వీళ్ళ ఇంటికి రావచ్చు, గెస్ట్ హౌస్కి రావచ్చు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసేసుకోవచ్చు యాజ్ యూజువల్ రొటీన్గా. మనకి మాత్రం ఆశ్రమం వీడియోసే వస్తాయి. ఎందుకో చెప్పనా? వీళ్ళు బయటికి పోనట్టుగా మనం నమ్మాలి కదా. అందుకోసమని మనకు మాత్రమే ఆశ్రమం వీడియోస్ అనేవి టెలికాస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఎంత చక్కగా తెలివిగా జనాల్ని మోసం చేస్తారంటే, చాలా న్యాగ్గా మోసం చేస్తారు. ఏమంటే ఆశ్రమం పోయేటప్పుడు ఆ ఫేస్కి అవసరమా? అసలు ఎటువంటి పిగ్మెంటేషన్ లేకుండా, ఎటువంటి మెలస్మా లేకుండా, అండ్ బ్లాక్ డాట్స్ లేకుండా, నలుపు లేకుండా ఎందుకు అవి యూజ్ చేసేది? ఆ కిట్ మీరు చూసారా? ఎప్పటి నుంచో వస్తుంది, 2 ఏళ్ల నుంచి అదే కిట్ డైలీ యూజ్ చేసేవాళ్ళు. ఆ కిట్ ఎప్పుడో అయిపోవాలి కదా, కొత్త కిట్లు అనేవి ఆర్డర్ పెట్టుకోవాలి కదా. కానీ ఇదే కిట్ 2 ఏళ్ల నుంచి కంటిన్యూగా వస్తూ ఉంది. మధ్యలో నేనున్నా అని మీకు చెప్తా ఉంది. ఎవరన్నా ఇప్పుడు ఏదన్నా స్కిన్కి పెద్ద ప్రాబ్లం వస్తే పోయి డాక్టర్లను విజిట్ అవ్వండి. అంతేకాని ఇలాంటి వాళ్ళు చెప్పారు కదా అని మీ మొహాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక యాప్లో పెట్టేసి ఆడ ఏదొస్తే అది ప్రోడక్ట్ మీరు వాడడం కాదు. అది కరెక్ట్ పద్ధతే కాదు. అది రాంగ్ ప్రోడక్ట్ని మీ ఫేస్కి యూజ్ చేశారంటే మీ ఫేస్ని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు, అంత ఘోరంగా తయారైపోతుంది. అండ్ అది ప్రమోషన్ వద్దురా బాబు అంటే అదే ప్రమోషన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆవు మన ఇంటి పక్కన ఈనినా ఎక్కడ ఈనినా, సో మనము అలాంటి వాళ్ళకి పిలిచి రప్పించి ఓనర్లకు అప్పగించడం అనేది చాలా చాలా మంచి పని. అది ఎవరైనా సమర్థించాల్సిన పని. అంత మంచి పని చేశారు కదా. ఎందుకండి కకృతి? ఆవు పాలు, ఇప్పుడు ఆవు బిడ్డను కన్న తర్వాత మొదటిసారిగా వచ్చే పాలు మొత్తం కూడా ఆ గోమాత అంటే పుట్టిన బిడ్డ తాగాలి. ఎందుకంటే దాంట్లో ఆ బిడ్డకి కావాల్సిన శరీరానికి సంబంధించి, ఆ శరీరం ఎలా అయితే రూపుదిద్దుకోవాలో దానికి సంబంధించి అవన్నీ కూడా చనుపాలల్లో వస్తాయి. ఇప్పుడు తల్లి మనుషులం, మనం కన్న తర్వాత మన పిల్లలకే ఇస్తాం, కానీ అవి పితికేసుకొని పాలు వేడి చేసుకొని మనం తాగం కదా. ఎందుకు వస్తాయి? మనుషులకైనా సరే ఆ బిడ్డ పెరుగుదలకి కావాల్సినవన్నీ కూడా ఆ పాలల్లో ఉంటాయి. నేను అనేది మొదటి రోజు ఆ పుట్టిన ఆ గోమాతకి వదిలేసేసి నెక్స్ట్ డే నుంచి మనుషులు తీసుకొని తాగుతారు ఎవరైనా సరే. మొదటి రోజు ఇప్పుడు ఇలా పుట్టంగానే ఇలా పితికేయరు ఎవ్వరూ కూడా, ఆ పూట వదిలేస్తారు. మళ్ళీ సాయంత్రమో లేకపోతే రేపు ఉదయమో పితుకుతారు. కానీ ఆ గోవుని ఆ ఓనరు ఇంటికి తీసుకెళ్ళడానికి ముందే మనం పెట్టిందే కూసంత దాన
అవునా కాదా? కూసంత దానా పెట్టి అర లీటర్ కూడా కాదులేండి, ఆ గిన్నెలో మీకు చూస్తే లీటర్ పైన పాలు ఉన్నాయి. ఆ లీటర్ పాలను ఇంటికి తీసుకెళ్ళిపోయారు. బయలుదేరే వాళ్ళకి ఎందుకండి జున్ను పాలు? ఆవు జున్ను నిజం చెప్పాలంటే ఆవు పాలతో చేసే జున్ను చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి చాలా హీట్ని మన బాడీ అనేది తీసేసుకుంటుంది అనమాట. సో అంత ఇబ్బంది, ఫస్ట్ డే కూడా చాలా గట్టిగా ఉంటుంది, జున్ను శాతం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అందులో మళ్ళీ నార్మల్ పాలు కలుపుకొని చేసుకోవాలి, ఉన్నదే ఇద్దరు. అన్ని పాలు దేనికండి? ఇప్పుడు పావు లీటర్ పాలు తీసుకున్నా ఇంకొక పావు లీటర్ మామూలు పాలు యాడ్ చేసుకోవాలి దాంట్లో. కానీ అంత కకృతి పడి లీటర్ పాలు ఎందుకండి అక్కడ ఇచ్చి గిన్నెచ్చి గిన్నెలో పాలు పితికించుకొని అక్కడికక్కడే తీసుకున్నారు. మీరు చూసారా? జనాలు ఉన్నప్పుడు మళ్ళీ తీసుకోలే, జనాలందరూ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి అక్కడంతా క్లియర్ చేసి అప్పుడు ఆవు పాలు పితికిచ్చేసుకొని అవి ఫస్ట్ తీసుకున్నాకనే తల్లిని బిడ్డని పంపించారు. ఏమండి అంత తొందర? ఒకవేళ పంపించేసి సాయంత్రం తేయ అంటే తీసుకొని రారా వాళ్ళు? తీసుకొని వస్తారు కదా. అంత అర్జెన్సీ ఏంది? నమ్మకం లేదు, అవతల మనుషుల మీద నమ్మకం లేదు. మళ్ళీ తెస్తారో తేరో, యాడ మిస్ అయిపోతాము జున్ను పాలు అనే కకృతి తప్పించి ఏమన్నా ఉపయోగం ఉందా అండి? ఆ బిడ్డకు పోవాల్సిన పాలను మనం తాగితే మనకి సైడ్ ఎఫెక్టే కానీ మనకి ఏమన్నా ప్లస్ అవుతుందా చెప్పండి? మన నోటి రుచి తీర్చుకోవడం కోసం ఆ పసి ప్రాణాన్ని ఎందుకు అల్లాడించాలా? అక్కడ పాపం తాగలేక తాగింది, సరిగ్గా పట్టుకొని తాగడం కూడా చేతగాని చంటి బిడ్డతో సమానం. అది తాగలేక కొంచెం తాగింది, మళ్ళీ దానికి ఉంచాలి కదా. సో ఆ ఓనర్లు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, వాళ్ళు కూడా కొన్ని తీసేసుకుంటారేమో ఇంట్లో వండుకోవడానికి. సో అప్పుడు ఆ బిడ్డకి ఏం కావాలా? ఆ బిడ్డకి సరిపోని పాలైతే ఉండాలి కదా, కొంచెం ఆలోచించుకోవాలి కదా. సరే పోనీ, మనం ఇద్దరమే మనుషులం, మనం ఎక్కువ తినేవాళ్ళం కాదు. అలాంటప్పుడు లీటర్ అవసరం లేదయ్యా, ఓ పావు లీటర్ చాలు మాకు, ఇంకో పావు లీటర్ వేరే పాలు కలుపుకుంటానులే చాలులే, కానీ మాకు ఎక్కువ వద్దయ్యా అని చెప్పేసి తక్కువైనా తీసుకున్నారా? ఎబ్బే లేదు, వాళ్ళు పితికేసి వాళ్ళకి సరిపోయిద్ది అని అనిపించి ఆ గిన్నె ఇచ్చేదాకా అక్కడే నిలబడి వీడియో తీసుకోవడం. బాబా నిజంగా వీడియోలు చూసే వాళ్ళకేమో అబ్బా ఎంత పెద్ద సంస్కారం ఉంది, లేకపోతే ఎంత మంచి చేస్తున్నారు అని కనిపించేలాగా. కానీ సెకండ్ రూట్ ఉంది కదా, సెకండ్ రూట్లో ఈ బుద్ధి అనేది బయట పెట్టేస్తారు, వాళ్ళ కకృతి అనేది బయట పెట్టేస్తారు. నిన్న మామిడికాయల దగ్గరికి పోయి పైన ఎక్కడో ఉన్నాయి, కోయించుకోకపోతే ఏం కొంపలు మునిగిపోతాయండి? ఆ 20 కాయలు లేకపోతే ఏమన్నా కొంపలు మునిగిపోతాయా? పశువులు పక్షులు ఏయో ఒకటి తిని బతుకుతాయి కదా, అంత పైన ఉన్న కాయలు ఓనర్ వాళ్ళే అమ్ముకోవచ్చు కదా, అవి కట్ చేయించుకొని అవి ఎందుకు వదిలేశారు? సరే అందకపోతేనో ఏదో ఒక రకంగానో అవి పశుపక్షాదులకు చెందాలి. ఆ ఏడుపు ఒకటే ఏడుపు, ఎంతసేపటికి మామిడికాయలు దక్కలేదని ఏడుపే కానీ మళ్ళీ అది కవర్ చేయడానికి రాముల వారు రప్పించుకున్నారు అనే ఒక బొంగు నాటకాలు మళ్ళీ ఎందుకు నాటకాలు ఆడతారు? ఏడుపే తెలుస్తుంది నాకైతే వీడియో మొత్తంలో మీరు చూస్తే. ఆ ఏడుపే, మామిడికాయలు దక్కలేదనే ఏడుపే ఎక్కువ ఉంది కానీ రాముల వారిని దర్శనం చేసుకున్న సంతోషం అనేది నాకు కనిపించలేదు. అదొక వంక దొరికింది వాళ్ళకి, అదొక వంక పెట్టుకొని నేను పెద్ద దైవభక్తురాల్ని, నాకంటే మించిన వాళ్ళు లేరు అని చెప్పుకోవడానికి మాత్రమే ఆ వీడియోని ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళ ఏడుపు మొత్తం మామిడికాయలు దక్కలేదు అని చెప్పేసి. సో అవి పశుపక్షాదులకు కూడా వదలకుండా తెచ్చుకున్నారే, తాటికాయలు తెచ్చుకున్నారు, కొబ్బరికాయలు తెచ్చుకున్నారు, అండ్ ఇవి తెచ్చుకున్నారు, మామిడికాయలు తెచ్చుకున్నారు. ఇంకెందుకండి ఇవన్నీ కకృతి మేళం కాకపోతే? అసలు ఇలాంటి కకృతోళ్ళని చూస్తే నిజంగా నాకేమనిపించుద్ది అంటే 100 అనిపిస్తాయిలేండి అవన్నీ. పాపం మీకు చెప్పడం దేనికి, కానీ కకృతి మేళాలని ఇంకేమైనా పేర్లు పెట్టి పిలుస్తారో చెప్పండి, నాకైతే కకృతి అనే తెలుసు. సో ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.